క్రికెట్ అంటే ఇండియాకి ఓ ఎమోషన్. అండర్-19 వరల్డ్ కప్ అంటే భవిష్యత్ లెజెండ్స్ పుట్టే వేదిక. మరి అదే వేదికపై మరోసారి ప్రపంచానికి తమ దమ్ము చూపించింది యంగ్ టీం ఇండియా. ఫ్రెండ్స్, మన అండర్-19 టీం వరల్డ్ కప్ గెలిచి మళ్లీ చరిత్ర సృష్టించింది. ఫైనల్కు చేరే వరకు ప్రతి మ్యాచ్ని ఫైనల్లా తీసుకుని సాలిడ్ బ్యాటింగ్, కంట్రోల్ బౌలింగ్, అగ్రెసివ్ ఫీల్డింగ్తో డామినేషన్ చూపించింది. అదే కాన్ఫిడెన్స్తో ఫైనల్లోకి అడుగుపెట్టిన మన టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా మొదట్లో ఓపెనర్ అవుట్ కావడంతో కాస్త టెన్షన్ కనిపించింది. కానీ అక్కడే నిజమైన ఛాంపియన్స్ స్టెప్అప్ అయ్యారు. స్టెడీ పార్ట్నర్షిప్తో ఇన్నింగ్స్ని సెట్ చేసి స్ట్రైక్ రొటేషన్, స్మార్ట్ షాట్స్తో మ్యాచ్ని కంట్రోల్లోకి తీసుకువచ్చారు. ప్రతి ఓవర్తో ఇంగ్లాండ్పై ప్రెషర్ పెంచుతూ అసలు తుఫాను కోసం స్టేజ్ సిద్ధం చేశారు. తర్వాతి క్రీజ్లోకి వచ్చిన మ్యాచ్ హీరో భయం లేకుండా బౌలర్ ఎవరు అన్నది పట్టించుకోకుండా 4లు, 6ల వర్షం కురిపిస్తూ మొమెంటం పూర్తిగా ఇండియా వైపు తిప్పేశాడు. స్టేడియంలో ఇండియా ఛాన్స్ మార్మోగుతుండగా అతని ఇన్నింగ్స్ ఒక స్టేట్మెంట్లా మారింది. మేమే ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అన్నట్టుగా. ఇన్నింగ్స్ ముగిసేసరికి భారీ స్కోర్ బోర్డుపై కనిపించడంతో ఇంగ్లాండ్కు టార్గెట్ పెద్దది అయింది. కానీ ఫైనల్ కాబట్టి వాళ్లు ఫైట్ ఇవ్వడానికి వచ్చారు. అయితే మన బౌలర్లు ఫైర్లో ఉండి పర్ఫెక్ట్ లైన్, లెంగ్త్, స్వింగ్, వేరియేషన్స్తో ఒక్కో వికెట్ తీస్తూ చేజ్ని కష్టతరం చేశారు. ఫీల్డింగ్ కూడా వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉండి డైవింగ్ సేవ్స్, షార్ప్ క్యాచెస్తో మ్యాచ్పై పూర్తి కంట్రోల్ సాధించారు. ప్రెషర్ తట్టుకోలేక ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా అవుట్ అవుతుండగా మ్యాచ్ పూర్తిగా ఇండియా వైపు వచ్చేసింది. చివరకు ఓ కీలక క్యాచ్, ఓ వికెట్తో గేమ్ ఫినిష్ అవ్వగానే ప్లేయర్స్ గ్రౌండ్లోకి పరిగెత్తి సెలబ్రేట్ చేయడం, త్రివర్ణ పతాకం రెపరెపలాడడం, స్టేడియం మొత్తం ఇండియామయం కావడం ప్రతి క్రికెట్ ఫ్యాన్కి గర్వకారణం. ఫ్రెండ్స్, ఇవాళ మనం చూస్తున్న ఈ కుర్రాళ్లే రేపటి విరాట్ కోహ్లీలు, రోహిత్ శర్మలు అవుతారు. U19 వరల్డ్ కప్ అనేది కేవలం ట్రోఫీ కాదు, భవిష్యత్తుకి మొదటి అడుగు. ఈ టీంలోని చాలామంది రేపు టీం ఇండియాకి ఆడటం ఖాయం. ఎందుకంటే మన ఇండియా క్రికెట్ ఫ్యూచర్ సేఫ్ హ్యాండ్స్లో ఉంది. ఈ విక్టరీలో మీకు బెస్ట్ ప్లేయర్ ఎవరు అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ స్టోరీస్, అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. జై హింద్, జై క్రికెట్.